పేరిణి తెలంగాణ ప్రాచీన కళావైభవానికి ప్రతీక. శివతాండవంగా పిలిచే ఈ కళానృత్యం కాకతీయుల పాలనలో అద్భుతంగా విరాజిల్లింది. అంతటి ప్రాచుర్యం పొందిన పేరిణి నృత్యంపై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచుకుందా యువతి. 7 ఏళ్ల వయసులోనే పేరిణిలో శిక్షణ తీసుకొని వేదికలపై ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఢిల్లీలో జరిగిన భారత్ పర్వ్ 2025లో ప్రదర్శన ఇచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. భారతీయ కళల్లో నాట్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ కదలికలతో పాటు అవయవాలు అన్నింటిలో తమదైన భంగిమలు పలికించి ప్రేక్షకుల ఆదరణ చూరగొంటారు కళాకారులు. అలాంటి కళల్లో ఒకటైన పేరిణి నృత్యాన్ని కెరియర్ గా ఎంచుకుంది యువతి. చిన్నతనం నుంచే వేదికలపై పేరిణి ప్రదర్శనలిస్తూ చూపరులను కట్టిపడేస్తోంది. ఢిల్లీలో జరిగిన భారత్ పర్వ్ 2025లో పేరిణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రశంసలందుకుంది. ఆకట్టుకునేలా పేరిణి నృత్యం చేస్తోన్న ఈ యువతి పేరు బొల్లిపల్లి దీపిక. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పుట్టి పెరిగింది. గతేడాది కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన సుధీర్ని వివాహం చేసుకుంది. బాల్యం నుంచి చదువుతో పాటు సాంస్కృతిక కళలంటే మహా ఇష్టం. కుమార్తె ఆసక్తి గుర్తించిన తల్లిదండ్రులు 7 ఏళ్ల వయసున్నప్పుడే నృత్యంలో శిక్షణ ఇప్పించారు. సంప్రదాయ కళలపై మక్కువ పెంచుకున్న దీపిక మొదటగా ఆంధ్ర నాట్యం నేర్చుకుని ప్రదర్శనలిచ్చింది. తర్వాత తెలంగాణ ప్రాచీన నాట్యమైన పేరిణి నేర్చుకోవాలని భావించింది. ప్రముఖ పేరిణి నృత్యకారుడు ప్రకాష్ వద్ద శిక్షణ ప్రారంభించి అనతి కాలంలోనే పేరిణిలో ఓనమాలు ఒడిసి పట్టుకుంది. ఇప్పటి వరకు ప్రకాష్ వద్దే శిక్షణ కొనసాగిస్తోంది. కళారంగంలో రాణిస్తూనే ఎంఎస్సీ చదివింది నృత్యకారిణి. పేరిణి నృత్యంలోనూ డిప్లొమా చేసింది. ఇప్పటి వరకు 400కు పైగా ప్రదర్శనలిచ్చి 200కు పైగా పురస్కారాలు, అవార్డులు అందుకుంది. రాజ్ భవన్, సచివాలయం, వేములవాడ ఆలయాలతో పాటు ఎన్నో రాష్ట్రాల్లో వందలాది ప్రదర్శనలిచ్చి ప్రశంసా పత్రాలు అందుకున్నట్లు చెబుతోంది కళాకారిణి. నేను ఎంఎస్సీ అప్లైడ్ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేశాను. అలాగే ఈ డాన్స్ పేరిణి దాంట్లో కూడా డిప్లొమా కంప్లీట్ అయింది. పేరిణి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకుంది ఆంధ్రనాట్యం. అంటే చిన్నప్పుడు 7 years నుంచి నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. ఎప్పుడైతే మన తెలంగాణ ఫార్మేషన్ జరిగిందో దాని తర్వాత పేరిణి కొద్దిగా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నేను పేరిణి స్టార్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక 400 దాకా డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశాను. 200 వరకు వచ్చిండొచ్చు అవార్డ్స్ అన్ని, సర్టిఫికేట్స్ కానీ అవార్డ్స్ కానీ. అలాగే రాజ్భవన్లో కూడా సన్మానం చేసేసి మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. అది కూడా గవర్నర్ గారి చేతుల పైన. అలాగే నేను అసెంబ్లీ దగ్గర, ఇంకా వేములవాడ, మన్యంకొండ, రాజ్భవన్, ఢిల్లీలో అలా కొన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అవి కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఢిల్లీలో జరిగిన కళాభారత్ పర్వ్ 2025 ప్రదర్శనలో పేరిణి నృత్యం చేసి ప్రత్యేక బహుమతి అందుకున్నట్లు చెబుతోంది దీపిక. తెలంగాణ నుంచి కళాభారత్ పర్వ్ 2025లో పాల్గొనడం సంతోషంగా ఉందంటోంది. చదువుకుంటూనే పేరిణి నృత్యంలో రాణించడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతోంది ఈ పేరిణి డాన్సర్. అండ్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అలాగే మా మమ్మీ వాళ్ళు కూడా, మమ్మీ డాడీ అందరు కూడా ప్రోత్సాహంతో ఈ స్టేజ్లోకి వచ్చారు. 2023 అండ్ 2025లో భారత్ పర్వ్ అంటే జాతీయ స్థాయిలో రెడ్ ఫోర్ట్లో ప్రోగ్రామ్ ఇచ్చాను. అంటే తెలంగాణ తరపు నుంచి నేను సెలెక్ట్ అవ్వడం నాకు చాలా లక్కీగా అనిపించింది. అండ్ అక్కడ చేసినవి చాలా మెమరీస్ ఉండిపోయినాయి. అవి నేను చాలా బెస్ట్ అనుకుంటున్నాను.
తన ప్రయాణంలో గురువు పాత్ర మరవలేనిదని అంటోంది దీపిక. నేటి తరానికి సంప్రదాయ కళలపై అవగాహన కల్పించి పేరిణి నృత్యం నేర్పిస్తానంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది ఈ నృత్యకారిణి. ఫస్ట్ గురువు గారు వచ్చేసి సంగమేశ్వర్ సార్. ఆ సార్ మాకు చిన్నప్పటి నుంచి నేర్పించడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఆ సార్ వారి గురువు గారైన పేరిణి దుంపటి ప్రకాష్ గారి దగ్గర నేను శిక్షణ పొందాను. ఇప్పుడు ఆ సార్ దగ్గరే ప్రజెంట్ కూడా శిక్షణ పొందుతున్నాను. అలాగే నేను కూడా కొన్ని చిన్నారులకు నేర్పిస్తున్నాను, ప్రదర్శనలు ఇస్తున్నాను. అండ్ ప్రకాష్ గారు పేరుని ప్రకాష్ సార్ గారి గురించి చెప్పాలి అంటే అసలు చాలా మంచి వాళ్ళు. అలాగే ఒక తండ్రిలాగా చూసుకుంటారు, చాలా సపోర్ట్ చేస్తుంటారు. ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడికైనా కానీ సరే తీసుకెళ్తూ ఉంటారు. ఈ తరం వాళ్ళకి పేరుని అంటే డాన్స్ అనగానే కూచిపూడి భరతనాట్యం అనే అనిపిస్తుంది, కానీ మన తెలంగాణ నాట్యమైన పేరుని గురించి ఎవరికి తెలియదు కదా. అలాగే ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి ఈ పేరుని పైన అవగాహన కావాలని నేను అనుకుంటున్నాను. పేరిణిలో ప్రదర్శనలిస్తోన్న దీపిక పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరింత ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర డ్యాన్స్ పేరిణి. ఈ నృత్యం ఎవరికి తెలియదు. ఈ ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులకు కూడా ఎవరికి అవగాహన లేదు. ఈ నృత్యంపై రానున్న రోజులలో అవగాహన కల్పించి మన తెలంగాణ రాష్ట్ర డ్యాన్స్ని అందరికీ అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని తనని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తానో చేయను అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నాకు భయం కానీ బెంగ కానీ లేకుండా పోయింది. ఎందుకంటే నాకు ఇష్టమైన కళ అయిన నాట్యాన్ని నేను నా నుండి దూరం అవుతుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇప్పటికి కూడా నన్ను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా అందరు నాకు సపోర్ట్ చేస్తారు, వెళ్ళమని అంటారు, ప్రోగ్రామ్స్ ఇవ్వమంటారు. వివాహమైన వెంటనే అభిరుచి మరిచిపోయే ఈ రోజుల్లో అత్తింటి ప్రోత్సాహంతో ముందడుగు వేస్తోంది పేరిణి నృత్యకారిణి. మరిన్ని ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు ఆసక్తి కలవారికి పేరిణి నాట్యాన్ని నేర్పిస్తానంటోంది.